మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ ఒక్క ఆకు చాలు, చెడిపోయిన కిడ్నీలు కూడా బాగవుతాయి. ఇది 100% నిజం. మరింతకీ ఆ ఆకు ఏమిటి, ఆ ఆకుతో ఏం చేయాలి అనే విషయాలను ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కమెంట్ బాక్స్లో ఓం శ్రీ ఔషధ చక్ర నారాయణాయ గమః అని కమెంట్ చేయండి. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ఔషధ మొక్కలన్నింటికీ ఆ నారాయణుడే అధిపతి కనుక ఓం శ్రీ ఔషధ చక్ర నారాయణాయ నమః అని కమెంట్ చేయండి. ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన వనమూలికలలో తెల్లగలిజేరు ఒకటి. దీనిని సంస్కృతంలో పునర్నవ అని పిలుస్తారు. అంటే ఇది శరీరానికి కొత్త జీవాన్ని పోస్తుందని అర్థం. నేటి ఆధునిక కాలంలో ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పుల వల్ల కిడ్నీ సమస్యలు అనేవి ఒక మహమ్మారిలా విస్తరిస్తున్నాయి. చిన్న వయసులోనే కిడ్నీలు పాడవడం, డయాలసిస్ మీద ఆధారపడటం వంటివి చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. అయితే అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ తెల్లగలిజేరు ఆకు ఒక సంజీవనిలా పనిచేస్తుందని ఆధునిక పరిశోధనలు కూడా ధృవీకరిస్తున్నాయి. వారణాసిలోని బెనారస్ హిందూ వర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ మొక్కపై జరిపిన ప్రయోగాల్లో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మొక్క నుండి తీసిన రసాన్ని కిడ్నీ సమస్యలతో బాధపడే వారికి నిరంతరం అందిస్తే కేవలం నెల రోజుల్లోనే వారి రక్తంలో పెరిగిపోయిన క్రియాటినిన్ మరియు యూరియా స్థాయిలు గణనీయంగా తగ్గి కిడ్నీలు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయని వారు స్పష్టం చేశారు. అలోపతి వైద్యంలో కిడ్నీ ఫెయిల్యూర్ అయితే దానికి పరిష్కారంగా డయాలసిస్ లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ మాత్రమే సూచిస్తారు. కానీ ఆయుర్వేదం ఈ మూలిక ద్వారా కిడ్నీలను లోపలి నుండి శుద్ధి చేసి వాటి పనితీరును మెరుగుపరుస్తుంది. మన చుట్టూ ఉండే పొలంగట్ల వెంబడి ఖాళీ స్థలాలలో వర్షాకాలం మొదలవ్వగానే ఈ తెల్లగలిజేరు ముక్క విరివిగా కనిపిస్తుంది. ఇది నేలపై పాకుతూ పెరిగే ఒక చిన్న తీగజాతి మొక్క. దేవతలు తాగే అమృతం గురించి మనం పురాణాల్లో విన్నాము. కానీ ఆ అమృతం కన్నా గొప్ప శక్తి ఈ మొక్కకు ఉందని మన ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. మన శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను సమతుల్యం చేయడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన విషతుల్యాలను బయటకు పంపి రక్తాన్ని శుద్ధి చేసే గుణం దీనికుంది. నేటి రోజుల్లో మనం తీసుకునే ఆహారం అంతా కల్తీమయమైపోయింది. కల్తీ నూనెలు, రసాయనాలతో పండించిన బియ్యం, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, కృత్రిమ రంగులు కలిపిన కూల్ డ్రింక్స్, మితిమీరిన కాఫీ, టీల వాడకం వల్ల మన కిడ్నీలు విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నాయి. పూర్వకాలంలో పాలు, పెరుగు సహజంగా లభించేవి. కానీ ఇప్పుడు మార్కెట్లో దొరికే డైరీ ఉత్పత్తులలో కూడా అనేక రసాయనాలు కలుస్తున్నాయి. ఈ కల్తీ పరుగు, పాలు వాడటం వల్ల కిడ్నీల్లో వడపోత ప్రక్రియ మందగించి చివరకు కిడ్నీ వైఫల్యానికి దారితీస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో తెల్లగలిజేరు ముక్క ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈ అద్భుతమైన ఆకును ఎలా వాడాలి అనే విషయంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. కిడ్నీ సమస్యలు ప్రారంభ దశలో ఉన్నవారు లేదా కిడ్నీలను శుభ్రం చేసుకోవాలనుకునేవారు రోజు ఉదయాన్నే ఒక తెల్లగలిజేరు ఆకును శుభ్రంగా కడిగి నేరుగా నమిలి తినవచ్చు. ఒకవేళ ఆకును నేరుగా తినలేకపోతే ఒక పిడికెడు ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి చేతితో నలిపి ఒక పావు లీటరు నీటిలో వేసి బాగా మరిగించాలి. 5 నుండి 10 నిమిషాల పాటు మరిగించిన తర్వాత స్టవ్ ఆపి మూత పెట్టి మరో 10 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత ఆ నీటిని వడకట్టుకుని పరగడుపున ఒక గ్లాసు చొప్పున తాగాలి. ఇలా వరుసగా 21 రోజులు చేస్తే కిడ్నీల్లో ఉన్న రాళ్లు కరిగిపోవడమే కాకుండా మూత్రనాళంలో ఉన్న ఇన్ఫెక్షన్లు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈ కషాయం తాగిన అరగంట వరకు ఎటువంటి ఆహారం తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల శరీరంలోని వ్యర్థాలన్నీ మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. దీంతో కిడ్నీలు సరికొత్త శక్తిని పుంజుకుంటాయి. తెల్లగలిజేరు కేవలం కిడ్నీలకి కాకుండా కంటి చూపును మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుత కాలంలో చిన్నపిల్లలు కూడా కంటి చూపు సమస్యలతో బాధపడుతున్నారు, కళ్ళజోళ్లు పెట్టుకుంటున్నారు. అటువంటి కంటి సమస్యలు ఉన్నవారికి ఈ ఆకును పప్పులో వేసి కూరగా వండి పెడితే కంటి నరాలకు బలం చేకూరుతుంది. క్రమంగా కళ్ళద్దాల అవసరం లేకుండా చూపు మెరుగుపడుతుంది. అలాగే వయసు పైబడిన వారిలో వచ్చే దృష్టి లోపాలను కూడా ఇది నివారిస్తుంది. ఇది రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా చూస్తుంది. శరీరంలో అక్కడక్కడా వచ్చే వాపులు, ముఖ్యంగా లివర్ వాపును తగ్గించడంలో దీనికి సాటి మరొకటి లేదు. ఇది మన కాలేయానికి చాలా మంచిది.
కాలేయం మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో ఒకటి. మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేయడం నుండి విష పదార్థాలను తొలగించడం వరకు వందలాది పనులను ఇది నిర్వర్తిస్తుంది. మద్యపానం, అనారోగ్యకరమైన ఆహారం వంటి కారణాల వల్ల కాలేయం దెబ్బతింటుంది. గలిజేరు కాలేయాన్ని రక్షించే హెపటోప్రొటెక్టివ్ గుణాలను కలిగి ఉంది. ఇది కాలేయ కణాలను పునరుజ్జీవింపచేసి దాని పనితీరును మెరుగుపరుస్తుంది. కామెర్లు, ఫ్యాటీ లివర్ వంటి సమస్యల నివారణలో ఇది సహాయపడుతుంది. కాలేయం ఆరోగ్యంగా ఉంటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది, శరీరానికి సరైన పోషణ అందుతుంది. కీళ్ల నొప్పులు, వాపులతో బాధపడే వారికి గలిజేరు ఒక గొప్ప ఉపశమనం. దీనిలో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నాయి. ఇది కీళ్లలో వాపును, నొప్పిని తగ్గిస్తుంది. ఆర్థరైటిస్, రూమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడేవారు దీనిని వాడటం వల్ల మంచి ఫలితాలుంటాయి. గలిజేరు ముక్క వేర్లను నీటిలో వేసి మరిగించి ఆ కషాయాన్ని తాగడం వల్ల లేదా ఈ ఆకుకూరను నూరి నొప్పులున్న చోట పట్టుగా వేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. శరీరంలో నొప్పులు లేనప్పుడు మనిషి మరింత చురుకుగా కదలగలడు, తన పనులను ఉత్సాహంగా చేసుకోగలడు. ఇది చర్మ వ్యాధుల నివారణలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. గజ్జి, తామర, దురద వంటి సమస్యలకు గలిజేరు ఆకులను నూరి పైపూతగా రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనిలో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. అంతేకాదు ఈ ఆకుకూరను వండుకొని తినడం వలన రక్తం శుద్ధి అవుతుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మధుమేహంతో బాధపడే వారికి కూడా గలిజేరు సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే గుణాలను కలిగి ఉంది. దీని ఆకుల రసాన్ని లేదా వేర్ల కషాయాన్ని లేదా ఈ ఆకుకూరను తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఊబకాయం తగ్గించుకోవాలనుకునే వారికి కూడా ఇది ఒక మంచి మార్గం. శరీరంలో పేరుకుపోయిన అనవసరమైన నీటిని, వ్యర్థాలను బయటకు పంపడం ద్వారా ఇది బరువు తగ్గడానికి దోహదపడుతుంది. జీవక్రియను మెరుగుపరిచి కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఈ తెల్ల గలిజేరును మన రోజువారీ ఆహారంలో భాగంగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా తాజాగా ఉండే తెల్ల గలిజేరు ఆకులను సేకరించాలి. వీలైనంత వరకు మన ఇంటి పరిసరాల్లో లేదా కాలుష్యం లేని చోట పెరిగిన ముక్కలను ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే పొలాల్లో మందులు కొట్టినప్పుడు ఆ అవశేషాలు ఆకులపై ఉండే అవకాశం ఉంది. ఆకులకు పువ్వులు ఉంటే వాటిని తీసివేసి కేవలం లేత ఆకులను మరియు లేత కాడలను మాత్రమే తీసుకోవాలి. వీటిని ఒక గిన్నెలో వేసి నీటితో 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఈ ఆకుతో పప్పు వండుకోవడం చాలా సులభం మరియు ఎంతో రుచికరంగా ఉంటుంది. దీనికి కావలసిన పదార్థాలు: 1 కప్పు కందిపప్పు, తెల్ల గలిజేరు ఆకులు, పచ్చిమిర్చి, పసుపు, చింతపండు, ఉప్పు, కారం మరియు తాలింపు దినుసులు. ముందుగా కందిపప్పును కడిగి తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. పప్పు సగం ఉడికిన తర్వాత అందులో శుభ్రం చేసి పెట్టుకున్న తెల్ల గలిజేరు ఆకులు, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు వేసి మెత్తగా ఉడికించాలి. పప్పు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సరిపడా ఉప్పు, కారం వేసి పప్పు గుత్తితో మెత్తగా ఎనుపుకోవాలి. తర్వాత ఒక చిన్న బాణలిలో నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి. చివరగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. తాలింపులో చిటికెడు పసుపు వేస్తే పప్పుకు మంచి రంగు, రుచి వస్తుంది. ఈ తాలింపును ఉడికించిన పప్పులో కలిపి ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన తెల్ల గలిజేరు పప్పు సిద్ధమవుతుంది. ఈ పప్పును వారానికి కనీసం 2 సార్లు తిన్నా కిడ్నీ వ్యాధులు దరిచేరవు. ముఖ్యంగా డయాలసిస్ చేయించుకుంటున్న వారు కూడా దీనిని ఆహారంగా తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుందని పెద్దలు చెబుతుంటారు. ఇది శరీరంలోని అదనపు నీటిని బయటకు పంపి వాపులను తగ్గిస్తుంది. కిడ్నీలు, మూత్రపిండాలు చెడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు కూడా ఈ ఆకు చేసే మేలు మాటల్లో చెప్పలేనిది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే నడవలేని చిన్నపిల్లలకు ఈ ఆకుకూరను తినిపిస్తే వారి నరాలు బలోపేతమై త్వరగా నరక వస్తుందని మన పూర్వీకుల నమ్మకం. శరీరంలో ఎక్కడైనా నొప్పులున్నా, ఆహారం జీర్ణం కాకపోయినా, గుండె దడగా అనిపించినా తెల్ల గలిజేరు ఎంతో మేలు చేస్తుంది. తరచుగా తల తిరగడం లేదా తలలో కఫం పేరుకుపోవడం వంటి సమస్యలతో బాధపడేవారు కూడా ఈ ఆకును వాడటం వల్ల ఉపశమనం పొందుతారు. కేవలం ఈ ఒక్క ఆకును మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల మన ఇంట్లో 80% ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. ఆరోగ్యం అనేది కేవలం మందుల వల్ల రాదు,
మన చుట్టూ ఉన్న ప్రకృతిని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాము అనే దానిపై ఆధారపడి ఉంటుంది. తెల్లగలిజేరు వంటి మొక్కలను గుర్తించి వాటి గొప్పతనాన్ని తెలుసుకుని వాడటం మన బాధ్యత. అయితే కేవలం ఈ చిట్కాలు పాటించడమే కాకుండా మన జీవనశైలిలో కూడా కొన్ని మార్పులు చేసుకోవడం చాలా అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అనేది ప్రాథమిక సూత్రం. బయట దొరికే జంక్ ఫుడ్, నూనెలో వేయించిన పదార్థాలు, అతిగా ఉప్పు ఉన్న ఆహారాలను తగ్గించాలి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే నీరు తగినంత తాగాలి. కానీ కిడ్నీ సమస్యలున్నవారు డాక్టర్ సలహా మేరకు నీటి పరిమాణాన్ని నిర్ణయించుకోవాలి. రోజుకు కనీసం 20 నిమిషాల పాటు శరీరం కదిలేలా ఏదైనా ఒక వ్యాయామం చేయడం తప్పనిసరి. నరక, యోగా లేదా ప్రాణాయామం లేదా ఎక్సర్సైజ్ వంటివి చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి అవయవాలన్నీ చురుగ్గా పనిచేస్తాయి. వ్యాయామం చేయడం వల్ల చెమట రూపంలో కూడా కొన్ని వ్యర్థాలు బయటకు వెళ్తాయి. ఇది కిడ్నీలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే నిద్ర అనేది మన శరీరానికిచ్చే గొప్ప విశ్రాంతి. రోజుకు కనీసం 7 నుండి 8 గంటల పాటు ప్రశాంతమైన నిద్ర అవసరం. నిద్ర సరిగ్గా లేకపోతే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి అది కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. తెల్లగలిజేరు గురించి మనం తెలుసుకున్న ఈ విషయాలు కేవలం సమాచారం మాత్రమే కాదు, ఇదొక జీవన వేదం. మన పల్లెటూర్లలో ఇంకా ఈ విజ్ఞానం బ్రతికే ఉంది. పొలం గట్ల మీద లభించే ఈ అమృతాన్ని నిర్లక్ష్యం చేయకుండా మన ఆరోగ్యం కోసం వాడుకోవాలి. వేల రూపాయలు హాస్పిటల్స్లో ఖర్చు పెట్టే బదులు ప్రకృతి సిద్ధంగా దొరికే ఈ మూలికలను ఆశ్రయించడం ఉత్తమం. తెల్లగలిజేరు ఆకు రసం తాగడం, దానితో కూరలు వండుకుని తినడం వల్ల కిడ్నీలే కాకుండా సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమవుతుంది. శరీరంలో శక్తి పెరగడం, అలసట తగ్గడం, చర్మం కాంతివంతం అవ్వడం వంటి అనేక ఇతర లాభాలు కూడా దీనివల్ల కలుగుతాయి. ఏ వ్యాధి అయినా రాకముందే జాగ్రత్త పడడం మేలు. కాబట్టి ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఈ ఆకును అప్పుడప్పుడు తింటూ ఉండాలి. మన శరీరం ఒక దేవాలయం లాంటిది. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. తెల్లగలిజేరు ఆకును మీ ఆహారంలో భాగం చేసుకోండి. కిడ్నీ సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోండి మరియు ఆరోగ్యకరమైన, ఆనందమయమైన జీవితాన్ని గడపండి. మంచి ఆహారం, సరైన వ్యాయామం, తగినంత నిద్ర మరియు ప్రకృతి ప్రసాదించిన ఇలాంటి ఔషధాల కలయికే ఆరోగ్య రహస్యం. ఈ అమూల్యమైన సమాచారాన్ని అందరికీ చేరవేసి కిడ్నీ వ్యాధుల బారి నుండి మన సమాజాన్ని కాపాడుకుందాం. ప్రకృతి మాత మనకు అందించిన ఈ తెల్లగలిజేరు అనే సంజీవనిని సద్వినియోగం చేసుకుని నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవిద్దాం. భర్త, భార్య కలిసి నిద్రిస్తే ఏం జరుగుతుంది? మహిళలు రాత్రిపూట భర్తతో కలిసి నిద్రిస్తే కలిగే లాభం ఏమిటి అనే విషయం చాలామందికి తెలియదు. మహిళలు ఎవరైతే గొడవపడి భర్తతో నిద్రించారో వారందరూ కూడా తప్పకుండా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. భార్య భర్తతో కలిసి నిద్రించకపోతే ఎటువంటి ఘోరాలు జరుగుతాయో తెలియాలంటే ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో ముఖ్యంగా మహిళలకు చాలా ముఖ్యమైనది కనుక మహిళలందరూ కూడా ఈ వీడియోను చూడటమే కాక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఒక సాధువు ఊళ్ళు తిరుగుతూ ఒక గొప్ప రాజ్యానికి రాజధానిగా ఉన్న ప్రదేశాన్ని చేరుకున్నాడు. అక్కడి వీధులలో నడుస్తూ ఉంటే నేలపై పడి ఉన్న నాణెం ఒకటి అతడి కంటపడింది. సాధువు కిందికి వంగి చేతిలోనికి నాణ్యాన్ని తీసుకున్నాడు. కానీ ఆ నాణ్యం వల్ల అతడికి ఏం ఉపయోగం లేదు. ఉపయోగం లేకపోవటం కాదు, అనవసరం లేదు. తన దగ్గర కావలసినవి ఉన్నాయి, అవి సరిపోతాయి అని అనుకున్నాడు. ఆ నాణ్యం వల్ల కొత్తగా వచ్చే దినుసుల గురించి అతడు ఆలోచించటం లేదు. అందువల్ల ఆ సాధువు నాణ్యాన్ని ఎవరికైనా సరే ఇవ్వాలని అనుకున్నాడు. ఆ నాణ్యం అవసరం ఉన్నవాళ్ల కోసం రోజంతా వెతికాడు. కానీ ఎవ్వరూ కనిపించలేదు. మధ్యలో చినిగిన బట్టలతో కొందరు ఎదురయ్యారు. కానీ వాళ్ళు సంతోషంగానే ఉన్నారు తప్ప ఎవరినీ చెయ్యి చాచి అడగటం లేదు. అలా వాళ్ళని చూసిన సాధువుకు సంతోషం వేసింది. ఆ రాజ్యంలో ప్రజలు సంతృప్తిగా ఉండటం చూసి అతడికి ముచ్చట వేసింది. సాధువు ఆ రాత్రికి ఆ ఊళ్ళోనే ఒక చోట విశ్రమించాడు. తెల్లారి సాధువు నిద్రలేవగానే ఆ దేశాన్ని పాలిస్తున్న రాజు తన సైన్యంతో పక్క రాజ్యంపై దండెత్తేందుకు వెళ్తూ కనిపించాడు. అతడి బలగాలు సాధువు ఉన్న చోటుకు రాగానే రాజు వారికి ఆగమని సైగ చేసి రథం నుంచి కిందికి దిగి సాధువుకు నమస్కరించాడు. అప్పుడు రాజు సాధువుతో, ఓ సాధు పుంగవ, రాజ్య విస్తరణ కోసం నేను దండయాత్రకు వెళ్తున్నాను. నాకు విజయం కలగాలని ఆశీర్వదించండి అని కోరాడు.
అప్పుడు సాధువు తనకు దొరికిన నాణాన్ని ఆ రాజు చేతిలో పెట్టాడు. అది చూసి రాజు ఆశ్చర్యపోయాడు. ఏమిటి దీని అర్థం అన్నట్లుగా సాధువు వైపు చూశాడు. అప్పుడు సాధువు చిన్నగా నవ్వి, ఓ మహారాజా, ఈ నాణం మీ రాజ్యంలోనే నాకు దొరికింది. దీని అవసరం నాకు లేకపోవటంతో అవసరం ఉన్న వాళ్లకు ఇవ్వాలని నిన్నటి రోజంతా కూడా వెతికాను. అలాంటి వాళ్ళు ఒక్కరు కూడా నాకు కనిపించలేదు. అంతా సంతృప్తిగా కనిపించారు. ఈ రాజ్యంలో ఉన్న దానితో సంతృప్తి చెందకుండా ఇంకా ఏదో కావాలని ఆరాటపడుతున్న వ్యక్తి మీరొక్కరే అని నాకు అనిపించింది. అందుకే ఈ నాణం మీకు ఇచ్చాను అని చెప్పాడు. సాధువు మాటలలోని అంతరార్థం గ్రహించాడు రాజు. దాంతో దండయాత్ర ఆలోచనను విరమించుకుని వెనుదిరిగాడు. నిరంతరం లేని దాని కోసం ఆరాటపడుతూ ఉంటే ఉన్నదాన్ని అనుభవించే భాగ్యాన్ని కోల్పోతాం. ఆ భాగ్యం లేనివాడు ఎంత ఉన్నా ఏమీ లేనివాడే అని రాజుకు అర్థమయ్యింది. ఈ రాజుకు ఒక భార్య ఉండేది. ఆమె చాలా మంచి పతివ్రత స్త్రీ, చాలా మంచిది. రాజు సాధువు మాటలు విని ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత రాణి రాజును ఎందుకు యుద్ధానికి వెళ్ళలేదు అని అడుగుతుంది. అప్పుడు రాణికి జరిగిందంతా కూడా చెప్పాడు రాజు. రాజు మాటలు విన్న రాణి కూడా ఎంతో సంతోషిస్తుంది. ఎందుకంటే రాజు యుద్ధానికి వెళ్ళటం రాణికి కూడా ఇష్టం లేదు. ముందు రాజును దండయాత్రకు వెళ్ళవద్దని రాణి చెప్తుంది. కానీ రాజు వినిపించుకోడు. కానీ రాజు సాధువు మాటలను విన్నాడని తెలుసుకున్న రాణి ఆ సాధువు చాలా గొప్పవాడు, ఎవరి మనసునైనా సరే మార్చే శక్తి ఆ సాధువుకు ఉందని గ్రహిస్తుంది. ఆ తర్వాత రాణి రాజుతో, ఆ సాధువు చాలా మంచివాడిలాగా ఉన్నాడు. ఆ సాధువు నాకు దేవుడిలాగా కనిపిస్తూ ఉన్నాడు. దయచేసి ఆ సాధువును మన కోటలో ఒకరోజు ఉండమని ఆహ్వానించండి అని కోరుతుంది. రాజు కూడా దానికి సమ్మతించి స్వయంగా తానే సాధువు దగ్గరకు వెళ్ళి సాధువును ఒకరోజు తమ కోటలో ఉండమని ఆహ్వానిస్తాడు. దానికి సాధువు కూడా ఒప్పుకొని మరుసటి రోజు రాజుగారి దగ్గరకు వెళ్తాడు. రాజదంపతులు ఆ సాధువుకు ఎదురెళ్ళి ఆ సాధువు కాళ్లను కడిగి కోటలోనికి తీసుకువచ్చి ఆ సాధువుకు సకల మర్యాదలు చేస్తారు. రాజుగారు చూపించే గౌరవ మర్యాదలకు సత్కారాలకు సాధువు కూడా సంతోషించాడు. అప్పుడు సాధువు రాజుతో ఇలా అంటాడు, ఓ రాజా, మీరు చేసిన ఈ సేవలతో నేను చాలా ప్రసన్నం అయ్యాను. కనుక నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలి అని అనుకుంటున్నాను. మీ భార్య ఒక మహాపతివ్రత. ఆవిడ వలనే మీకు సకల ఐశ్వర్యాలు వచ్చాయి. మీ భార్యను మీరు ఎప్పుడూ కూడా బాధించకుండా సంతోషంగా ఉండేలాగా చూసుకుంటే మీకు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. ప్రతి పురుషుడు కూడా భార్యతో మంచి సంబంధాలను కలిగి ఉండాలి. భార్యాభర్తల మధ్య గొడవలు రాకూడదు. ఒకవేళ గొడవలు వస్తే కూర్చొని మాట్లాడుకుని ఆ గొడవలను సరిదిద్దుకోవాలి. ఎందుకంటే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే ఇంట్లో పేదరికము మరియు దరిద్రదేవత నివాసం ఉంటాయి. అందువలనే భార్యాభర్తల మధ్యలో స్నేహభావము, సఖ్యత ఉండటం చాలా అవసరం. పురుషులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. భర్త ఎప్పుడూ కూడా భార్యపై కోపం చూపించి దూరంగా ఉండకూడదు. అలా చేస్తే భార్య మనసు చాలా బాధపడుతుంది. భార్యను ఇంటి లక్ష్మి అంటారు. లక్ష్మి బాధపడితే ఇంట్లోని ఐశ్వర్యం నెమ్మదిగా హరించుకుపోతుంది, పేదరికం వస్తుంది. భార్యాభర్తలు ఎప్పుడూ కూడా వేరువేరుగా నిద్రించకూడదు, ఒకే చోట నిద్రించాలి. భార్యాభర్తలు ఒకే చోట నిద్రించటం వలన ధనము, వైభవము, ఉన్నతి, లక్ష్మీ అనుగ్రహం అనేవి పెరుగుతూ వస్తాయి. లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది. ఎప్పుడైతే ఇంటి లక్ష్మి అనగా గృహలక్ష్మి ప్రసన్నం అవుతుందో అప్పుడే లక్ష్మీదేవి కూడా ప్రసన్నత చెందుతుంది అని సాధువు రాజదంపతులకు చెప్తాడు. మరునాడు సాధువు రాజదంపతులకు వీడ్కోలు పలికి రాజమహల్ నుండి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత రాజుగారికి రాణితో గొడవ జరుగుతుంది. దాంతో రాజు, రాణి ఇద్దరూ కూడా విడివిడిగా ఉండటం ప్రారంభిస్తారు. రాజుగారు ఒక గదిలో, రాణిగారు ఇంకొక గదిలో విడివిడిగా నిద్రిస్తారు. కానీ రాణిగారు మాత్రం ప్రతిరోజు రాత్రి రాజుగారిని చూడటం కోసం ఆయన పడుకున్నాక ఒక్కసారి ఆయన గదిలోనికి వెళ్తూ ఉండేది. అయితే శత్రురాజ్యపు గూఢచారి ఒకడు సిపాయి రూపం ధరించి ఆ రాజ్యమహల్లోనే ఉండేవాడు. ఈ గూఢచారికి రాజుకు, రాణికి మధ్య గొడవ జరిగిందని తెలుస్తుంది. రాజు, రాణి విడివిడిగా పడుకుంటున్నారని తెలుస్తుంది. ఇదే మంచి సమయం అని గ్రహించి ఆ గూఢచారి రాజుగారిని చంపి మొత్తం రాజ్యాన్ని దోచుకోవాలి అనుకుంటాడు. ఒకరోజు రాత్రి ఈ గూఢచారి
మరికొంతమంది బందిపోటులతో కలిసి రాజుగారు ఒంటరిగా పడుకుని ఉన్న గదిలోనికి వెళ్తాడు. అప్పుడే రాణి రాజుగారిని చూసి వెళ్ళాలని ఆయన గది వైపుకు వస్తుంది. రాణి చూసి రాజుగారిని చంపడం కోసం కొంతమంది దుండగులు వచ్చారని తెలుసుకొని సైనికులను వెంటనే పిలిచి వాళ్లను పట్టుకోమని చెప్తుంది. సైనికులు ఆ గూఢచారిని బందిపోటు ముఠాను పట్టుకుని బంధిస్తారు. అప్పుడు రాజుగారు మేల్కొని జరిగిందంతా కూడా తెలుసుకుని రాణికి కృతజ్ఞతలు చెప్తాడు. ఆ సమయంలో రాజుగారికి సాధువు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. ఎప్పుడూ కూడా భార్యాభర్తలు ఒకే చోట కలిసి పడుకోవాలి, దాని వలన ప్రమాదాలు తప్పుతాయి, ధనధాన్యాలు కలుగుతాయి అని సాధువు చెప్పిన విషయం రాజుకు గుర్తొస్తుంది. సరైన సమయంలో రాణి ఆ దుండగులను పట్టుకొని ఉండకపోతే నా ప్రాణం, ధనము, రాజ్యము అన్నిటినీ కోల్పోయేవాడిని కదా. నిజంగానే నా భార్య దేవతే, లక్ష్మీదేవి స్వరూపమే. నా భార్యను నేను ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంచాలి, గొడవలు పడకూడదు అని రాజుగారు అనుకుని రాణితో గొడవలు పడకుండా సంతోషంగా జీవిస్తాడు. కాబట్టి భార్యాభర్తలు ఎప్పుడూ కూడా విడిగా పడుకోకూడదు, కలిసి నిద్రించాలి. దాని వలన ప్రమాదాలు తప్పుతాయి, ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి, గొడవలు రావు, లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల సంపదలు సిద్ధిస్తాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.